నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ TSR కాంప్లెక్స్ బిసైడ్ V2 విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. అదే కాదండి, బంగారం మన మైండ్లోకి టక్కని గుర్తొచ్చేది 2-3 గుర్తు వస్తుండే. మనం యాడ్స్ చూసో టీవీలో చూసో పోయి కొనుక్కున్నాం. నేను కూడా చాలా బోర్లబొక్క పడినాను. నేను ఎప్పటి నుంచో ముందు నుంచి ఉండే షాపులో కొనుక్కున్న కొన్ని బంగారం అది ఎంత నాణ్యతగా ఉంది, ఎంత గట్టిగా ఉందని నాకు కూడా తెలుసు. సో మీరు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర పోయి బంగారు కొనల్లా. అట్లే తెలివిగా ఎక్కడ మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ తరుగుల విషయంలో కానీ మీరు అది చూసుకొని కొంటే మీకు ఫ్యూచర్ లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే బంగారం అనేది మధ్యతరగతి అయినా ఎవరికైనా అదొక ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో చదువుకైనా, ఫ్యూచర్లో పెళ్లికైనా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కాపాడేది బంగారు. కాబట్టి అలాంటి బంగారం ఏడబడితే ఆడ కొనుక్కోకుండా అడ్వర్టైజ్మెంట్లో అవి చూసుకుంటా పోయేది కొనేదానికంటే నాణ్యమైన వాళ్ళ దగ్గరికి, దాని మీద అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి కొనేదానికి బంగారంకి విలువ ఉంటుంది. నువ్వు కొనిన దానికి నీకు ప్రాఫిట్ ఉంటుంది. రేపొద్దున అది అమ్మినా కూడా నువ్వు సేఫ్ అవుతావు. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు. రే శివా, కరా పండుకున్నావా? రా రా, రోజంతా వండుకుని ఉంది. ఈ సెల్ ఏదో బయట పెట్టినారు కదరా? సెల్ బయట పెట్టినారు, మర్చిపోయే కాదు. నువ్వు ఎవడైనా ఎత్తపోయినాడని డైలాగ్ లేసి నువ్వు చేసుకొని అమ్మేసుకున్నావు. నేను టయానికి వచ్చి కనుక్కున్నా. ఆ సాప తీసుకొచ్చి ఇక్కడ వేసి మీ అక్కని పిలిచట్లా. ఏం నీ పిలిచావని నీకేలా? త్వరగా పోయి త్వరగా రా. ఇప్పుడే చాలా అలిసిపోయినాను. ఏడో చెప్తా పోరా. సాప తీసుకొని మీ అక్కని పిలుచు. చీటీ డబ్బులు మళ్ళా చీరలు తెచ్చినాను. ఇన్ని రోజులు సంపి పెట్టినావు. ఎంత తిరిగినా అనుకుంటేవి డబ్బులు ఎలా పట్టుకొస్తాను? చీటీ ఇస్తులే కానీ ఇడేరా నువ్వు కూడా కట్టుకోవచ్చు. వాళ్ళ బంధువులకి మనకు కాదు. మనకైతే నాతో పాటు నీకు కొంటా కదా. మంచి మంచివి కూర్చో. నువ్వు కూడా బాలే ఉన్నాయి, బాలే ఉన్నాయి. మీకు తెలుగానే అవన్నీ ఒకసారి ఇవ్వు. కూర్చోరా. ముట్టుకుంటే మార్చి పెట్టినట్టు ఎందుకు చేస్తున్నాను? మీ నీటి వాష్ రెడీ అయ్యి చీటికిద్దాం అని వెళ్తున్నాను. నేను ఏడాది తిరిగినాను. ఆగ్రా, సూరత్, హైదరాబాద్, మునూర్ మార్కెట్, బెంగళూరు, ఇవన్నీ తిరిగేకి వారం. నేను 3 గంటల్లో ఇవన్నీ తిరిగేకి వారం. నేను 3 గంటల్లో ఇది చూడండి అబ్బా చీర. దీనికైతే 5 మంది పోటీ పడరా. కలర్ అయితే సూపర్ ఉందిలే. పువ్వు చూడ, పువ్వేమి ఆ చెట్టు చూడు. వానమ్మ ఎంత పెట్టదు చెప్పు? ఉంటది ఒక 4,000. 4,000 కాదు 40,000. 4,000 కాదు 40,000. అదే నీకు అది అంత చీర క్వాలిటీ చూడు. నీకు ఎక్కడ చూడు 40,000 చిన్నదు అదే రేటు. ఎట్లుందిరా? మొక్కలకి 40,000 అవసరం అని
అవసరమా? 28 రోజా పూలు ఉన్నాయి ఒక్క దీంట్లోనే చూసుకో. 28 కాదు 38 రోజా పూలు. 1 2 3 చెట్లన్నీ ఆడ పూలు ఉన్నాయని నన్ను ఎరిపం చేస్తాను. ఆడ పూలు ఉన్నాయని నన్ను ఎరిపం చేస్తాను. చెట్లు చూడు 98 చెట్లు ఒకే చీరలు. నీకు బుద్ధి ఉంది కానీ నీకేమై 4,000 అయితే బెస్ట్. నీ ముందు 40,000 పెట్టావు కలర్. అందుకే నేను వస్తాను. కలర్ ఎట్లుంది నువ్వు ఇట్లా మాట్లాడితే నేను తెచ్చి వేస్టే. 40,000 ఓకే కదా అది. 150 పెడితే సచ్చా 4,000 నువ్వు 150 రూపాయలు సూరత్ లో. ఏం తెలిసిన చీరల గురించి. ఇది చూడబా పూలు మీరు ఎంచుకున్న అన్ని ఉంటాయి. ఓ నాకు తెలిసి ఒక 50,000 పూలు. కలరే భలే ఉంది. 50,000 పూలు 1,00,000 పూలు ఉంటాయి. లక్ష పూలు చీర అని ఇది ఫేమస్. 1,00,000 2 లక్షల పూలు ఉంటాయి చూడు. అవును కౌంటే చేయలేము అసలు. అసలు దీనికి అది ఎంత డిమాండ్ ఉంది అనుకోండి. అది చూడండి ఇది మెయిన్. ఇది చూడరా నువ్వు గమనించి. దీన్ని ఏమంటారు? ఏది పళ్ళు ఉన్నాయి, దౌడలు ఉన్నాయి. ఏమి బాగుంది కానీ ఇవి కొద్దిగా ఇట్లా వస్తాయి అసలు. అది నువ్వు 1 కోటి రూపాయలు పెట్టిన చీరకైనా అట్లా వస్తుంది. ఎంత ఇది నిమ్మి? ఎంత 10 లక్షలు తీసిపోయినా. ఓయమ్మా ఎంత పడింది ఇది? ఇది నేను చెప్తే మళ్ళీ మీరు ఇంత రేట అంటారు. అసలు ఇవన్నీ చీరలు ఆడుకున్నాడంటే ఆడ పుట్టు బాతుకొని ఆడన. అసలు ఇవన్నీ చీరలు ఆడుకున్నాడంటే ఆడ పుట్టు బాతుకొని ఆడన. 100 రూపాయలు దొరికే చీర తెచ్చాడా? ఏంది కర్మ తెలుసు ఇదంతా కష్టపడి ప్రింట్ చేయాలి. ఏమి ఓడు మాడలే ఏదో శ్రీమంతానికి ఏదో పేరెంటాలకు పోయి ముండబోపే దాకా నువ్వేదో చీరలు చీరలు నలపోతుంది. మీ చుట్టాలు ఏమనుకుంటారు? ఎంత పడింది ఇది? చుట్టాలా 95,000 పడింది. సిగ్గులేక మానమన్న తర్వాత 95,000 ఒక పువ్వుకి 1,000 రూపాయలు పెట్టవచ్చు. ఒక పువ్వుకి 1,000 రూపాయలు పెట్టవచ్చు. 95,000 మంచిదే. నాకు తగ్గించిన పండగ ఏంటి అదే చీర పండగల టైంలోకి అడిగినంటే 2 లక్షలు తక్కువ. అవును బాగుంది. ఇదైతే బాగుంది. ఇద్దో నాకేమని తెలుసు నీకు ఇచ్చేది అసలు మైండ్ బ్లాక్. ఈ చీర కిలోమీటర్ ఆ పక్క నుంచి చూసినా కూడా బాగుంది. ఎంత పెట్టదు చెప్పండి. వేవిగా ఉంది. ఎంత పెట్టదు చెప్పు. పెట్టచ్చు ఒక 90,000. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు నీ రేట్ ఎంతో. 600 పెట్టచ్చు. 600 వాడు కట్ అయిపోయినాడు. 600 కూడా కాదు 400కే వచ్చింది. మనం ఇన్ని చీరలు కొంటానని చెప్పి వాడు అది 400కి ఇచ్చేసినాడు. నీ ఒకసారి ఇది దీనికి అసలు వాడు అంత తక్కువకి ఇచ్చాడు. నష్టమేంటాడు పాపం. ఏది చూడండి పాపమ్మా బటర్ఫ్లైస్ 3,50,000 అనేమో ఇవి ఏవి రామచిలుకలు. బటర్ఫ్లై సీతాకోక చిలుక కదా. రామ్ చిలుక కూడా చూపించినాడు, సీతాకోక చిలుక చూపించినాడు. నీకే చెప్తాను నువ్వు చాలా నష్టపోయిన లెక్కలు. నీకేమైనా మైండ్ లేదు. కొన్నావా? డబ్బులు ఇచ్చినావా? నువ్వు సూరత్ పోయినావా? నువ్వు బాంబే పోయినావా? నువ్వు బాంబే పోయినావా? సూరత్ పోయినావా? బెంగళూరు పోయినావా? హైదరాబాద్ పోయినావా? పోయినావు? చీరలు చూస్తాను చెప్పేసి నువ్వు ఏడాది పోయి 150 రూపాయలు కాడేసి నువ్వు ఏడాది పోయి 150 రూపాయలు కాడేసి ఏడాది డబ్బులు వాడేమని పెట్టాలా? వాడికి ఏమైనా అమ్ముతావా? చిచ్చుబుడ్డి ఎంత పెద్ద పొంగలే ఎంత పడింది మీది? 2 లక్షలేనా? నీకు చీరల గురించి ఐడియా ఉంది కాబట్టి నువ్వు కట్టు రేట్ చెప్తున్నా. వీడు చూస్తే 200 150 నుంచి రూపాయి కూడా పెరగడం లేదు. 2 లక్షలు. నీ దగ్గర చాలా మోసం చాలా బాగున్నాయి ఇవన్నీ. కృష్ణుడు వెన్నకుండలు ఉన్నట్టున్నాయి. సెలక్షన్ అట్లుంది మంది. పంపించాలి. ఇంకా ఉన్నాయి మంచి మంది తెచ్చిస్తా. మీరు ఈసారి 10 లక్షలు కాకుండా 20-30 లక్షలు 50 లక్షలు ఇచ్చిన మీకు ఇండియా వైడ్ తెచ్చిన ఈసారి 50 లక్షలు ఇస్తే వరల్డ్ వైడ్ తెస్తా.
ఇది చీప్ 1,70,000 ఇచ్చేసినాడు. ఇంకా నేను చూపించు. అంత రిపబ్లిక్ ఏమన్నా లెక్కకు ఇంత లక్షల్లో ఏదో ఏంది పైపు నువ్వు ఇవే చీరలే ఇదే తక్కువ క్వాలిటీనే ఇవే నీ తక్కువ రేటుకి ఇప్పిస్తారా? తక్కువ రేట్ అవసరం లేదు. ఇప్పిస్తావా? ఇప్పేసేది ఎందుకు? నువ్వే బట్టలు ఇప్పేసిపోయి కొనుక్కొని వేసుకో. నాకు ఇప్పించేది ఆల్రెడీ కొన్నాము. కొన్నది కాదు ఏడా చీప్ కొన్నాడు. అన్ని ఫ్లవర్స్ ఎందుకు బర్డ్స్ అట్లా నువ్వు ఇట్లా అంటావు. ఈసారి ఫ్లేవర్ వేరే తెచ్చిన ఇంకోటి లాస్ట్ లో చూపిద్దాం అనుకోండి. మీరు ఇంకా ఫ్లేవర్ అంటారని చెప్పి మీ అందరికి ఫ్లేవర్ పెట్టాలనే కదా వచ్చినాను. నేను అర్థం చూడు నీకు అర్థమైందా? ఫ్లవర్ పెట్టాలి చోలో ఫ్లేవరా? అన్ని ఫ్లవర్లు తెచ్చి పెట్టావు. వేరే చూపి అది డమ్మి తెచ్చి నువ్వు ఏంది మీ అన్ని ఫ్లేవర్స్ అయినా పుష్పలు బోర్ర పక్క పడతావు. నీకు తెలుదు బాబు చీరలో ఫుల్ సబ్జెక్ట్ ఉంది. ₹1 ఎక్కువైనా ₹1 తక్కువ చెప్పినా కూడా ఈ బాడిగా బాబా సీరియస్ అయ్యేది. నేను కరెక్ట్ రేట్లు చెప్తానే కదా బాబు సైలెంట్ ఉంది. మధ్యలో నీకేం బాధ? ఆయమంతా సక్సెస్ ఎక్కువ మాట్లాడదు మాట్లాడదు లెక్కనిచ్చి నాశనైపోతాను మొత్తం అంతా. అన్నారు 4 లక్షలు ఇస్తానంటే తీసుకుంటాడు. లేదంటే ఆకులు తెచ్చి నీకు 4 లక్షలు ఓకే అయితే తీసుకో. ఓకేలే ఓకేనా? ఓకేలే. ఇప్పుడు 10 లక్షలకి అంతా చెత్తే చూడమ్మా మీ లెక్కచారము. మళ్ళా నేను ముట్టినాను చెత్త. వాళ్ళకి ఎందుకు ఇంత రేటు తెచ్చావు? ఎవరికి? పనికి మాలిన ఇయ్యాల ఈ కోతలు ఏమనుకోరు. నేనే తీసుకుంటాను. బంధువులు పలకలు మనసు ఇది నాకు కావాలి. అవు డబ్బులు పట్టుకొని వచ్చినావు కదా. నువ్వెంత? 50,000 చీటీ కట్టేగా. ఆ 50,000 చీర చూసినా 50,000 ఇచ్చి ఇప్పుడే పట్టుకొని వస్తాయి. ఈడ ఫుట్పాత్ ఆపక్క 50,000 చీర చూసినా 50,000 ఇచ్చి ఇప్పుడే పట్టుకొని వస్తాయి. ఈడ ఫుట్పాత్ ఆపక్క 50,000 ఫుట్పాత్ అంట. నేను పూర్తి చెప్పలే. ఫుట్పాత్ ఉంది కదా దాన్ని దాటుకొని పోతే పెద్ద అద్దాల మేడ ఉంది. ఏం తెలుసు మీ బావిలో కప్ప అంటాడు. ఇంకేం తెలుసు? 50,000 ఎందుకంటే నిజాయితీ ఉండాలి. డబ్బు దగ్గర దగ్గర నాకు ఇంకొక 50,000 చెప్పు. మళ్ళా ఏరకపోతా అంటారు. మళ్ళా దొరకవు. ఉండే 50,000 నీ అంత ఈ టైప్ ఒకటి. ఇదే త్వరగా చెప్పాడు. మళ్ళీ ఏరుకొని వెళ్ళిపోతారు. టక 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 250. అది 300. 300 చూడ 300 చూడ 300 మంది పోటీ పడినారు. అది చిరకొనే కనిండేది. ఏముంది అమ్మాయి? అట్లానే ఇంకో వెరైటీ కూడా ఉంది. దానికి అయితే 430 చెప్పేవాడు. చూడు అట్లానే ఇంకో వెరైటీ కూడా ఉంది. దానికి అయితే 430 చెప్పేవాడు. చూడు 4,30,000 అంటరా నీకు? అది ఆ బాబు క్యాచ్ చేస్తుంది నాకు ప్రాబ్లం లేకోకుండా. ప్రాబ్లం లేకుండా నీకేమైనా కావాలంటే ఇచ్చి తెప్పించుకో. నీకు మంచి మంచి టీషర్ట్లు ప్యాంట్లు ఉన్నాయి. నువ్వు నీ నమస్తే కిడ్నీలు అమ్మినా అంటే మంచి జత వస్తుంది. నువ్వు అమ్మితే నా బద్దు ఇంకేం లేవా? ఇంకేం లేవు. ఇది ఫ్రీగా ఇచ్చినాడు. ఇది మేడం ఇవ్వండి ఇది కూడా మేడం ఇవ్వండి అని చెప్పి ఇచ్చినారు. ఆ బ్యాగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఎవరికైనా కావాలన్నా ఏదైనా ఉన్నా కూడా నాకు చెప్పండి. ఈసారి 10 లక్షలు ఇచ్చి పంపించకుండా 50 లక్షలు ఇస్తే కార్లో దిగి తెచ్చేదానికైనా మర్యాదలు ఉంటాయి. బాగుంది. ఈసారి పూలు తేను. ఈసారి వేరే ఊకుకేనా ఊకునే 6 లక్షలు ఏడతారు సన్న ఊకునే. నీకేం రా? నీకేం నొప్పి? తెలుసా నీకు అసలు ఎందుకు చీరలు డమ్మి చీరలు అని తెచ్చాడు. ఏడ దొరుకుతాయి డమ్మి చీరలు? ఏడ దొరుకుతాయి నీకు పోవా? ఏడా నీకు ఇవే చూపిస్తాను. చీపు తేడా కూడా ఉంటాయి సేమ్ ఇట్లాంటివే. కానీ అవి వేరు ఇవి వేరు. చూడ దొరికిపోతాడని కవరింగ్ చేసుకుంటాడు. వాచ్ ఉంటది.
బ్రాండెడ్ వాచ్ ఒకటి ఉంటుంది, డూప్లికేట్ బ్రాండెడ్ వేయవేనా బ్రాండెడ్. అది అది ఒకసారి అది ఒకటి బ్లూ ఫస్ట్ ఇచ్చిన చీరదే క్వాలిటీ చూపిస్తాను. ఇదేనా? ఇది కాదు, ఇంకోటి ఫస్ట్ ఇచ్చినాడు. పెట్టేసి ఇదేనా క్వాలిటీ చీర? ఇది క్వాలిటీనా? ఆడ మున్సిపాలిటీ క్వాలిటీ, ఆడ మున్సిపాలిటీ క్వాలిటీ చెత్త బాగా ఉన్నాయిలే. చూసా ఎంత ఉన్నా చెరగలేదు, అది బ్రాండ్ అంటే. బ్రాండ్ అదే ఎవరినైనా ఎవరైనా కానీ చూడు ఫుట్బాత్ దొరికింది బ్రాండ్ అంటే పోతే బ్రాండ్ అంట, చినిగితే బ్రాండ్ కాదంట. ఏ రిపప్ప నువ్వు కొండేరి పప్ప నీకు తెలియలేదు. 1000 ఇంగ్లీష్ వద్దు నీకేడా నేను అట్లాంటివి ఉంటే అంటే ఈ ఏదైతే దారం ఉందో అది 100, 1000 అలా ఉంటాయి, అలా కుడతారు. అవి బ్రాండ్, నీకు తెలియదు దాని వాల్యూ. బ్రాండ్ కి దానికి తేడా చెప్తాడు. ఇప్పుడు ఇది ఫుట్పాత్ మీద అమ్ముతే 200 ఉన్నాడు అనుకో, ఇదే తీసుకుపోయి ఏసీలో పెడితే ఏసీ తగిలిందంటే క్లాత్ పవర్ పెరుగుతుంది. అలా కాదే నిమ్మి, నీకు తెలీదు. ఇప్పుడు డూప్లికేట్ తయారు అవన్నీ నాకు ఎందుకు లేదు. డూప్లికేట్ సరికి ఎంతవరకు చూడలే, ఎంతవరకు కొనిందిలే నాకు తెలియదు, నీకు తెలిసింటది. ఎందుకంటే నువ్వు ఫుట్పాత్ బాబతే కదా యాక్టింగ్ చేస్తున్నా చూడప్ప మంచిదే. ఎంతో 50,000 నోటు ఎక్కువైనా తక్కువ నేను పట్టించుకునే రకం కాదు. అబ్బా నిజాయితీ ఉన్నామా లేదని ముఖ్యం. అవి జాగ్రత్త దాచుకో. ఎవరైనా అడిగినా కూడా రేట్లు చెప్పొద్దు. చెప్పకూడదు రేట్లు, మళ్ళీ ఇష్టం వాళ్ళు ఇచ్చి మనకేది కదా చెడ్డ పేరు. చెప్పొద్దు. నేను కింద చెప్పావే, వీడు ఇప్పుడే చచ్చిపోతున్నాడు, వాడు కుళ్ళి బాధేంద్రా నేను మిగిలించుకున్నానా. అంత రేట్లు పెట్టినా తక్కువ రేటు పెట్టి ఎక్కువ కొట్టేస్తున్నాడు నీ దగ్గర. తక్కువ రేటు పెట్టి ఎక్కువ కొట్టేస్తున్నాడు నీ దగ్గర. నీకు అర్థం కారా? అది ఒకటి నీకు 5,000 అడుగుతుంది ఏదో ఏం చెప్పి ఇప్పుడు మంచి బాగా బరుండేనా, మంచి బాగా బరుండేనా. 500 వేనా నించుతి 5,000 ఉన్నాయి చెప్పినాడు చూడు వాడే. నీకు అర్థం కాలే కానీ ఏ గుడ్ల మూడంగా ఉన్నాయి, ఏ గుడ్ల మూడంగా ఉన్నాయి ఏదైనా చేసిపోతాను. ఆ బాబుకి అన్ని తెలుసు, అన్ని తెలుసులే. స్టేటస్ పెడతా పెట్టద్దు, అట్లాంటి పెట్టేదో రేట్లు గిట్లు పెట్టద్దు. రేట్లు ఎందుకు పెడతాను? రేట్లు పెట్టుకుంటే ఏమైనా పెట్టు. స్టేటస్ పెడితే కుళ్ళుకొని చచ్చిపోతారు ఆడవాళ్ళు. తెచ్చింది ఇది కూడా వీడియోని పెట్టింది అంటే వానికి రాని మంచి పేరు ఉండిలే, వాని పేరు రాని నా పేరు చెప్పద్దు, వాడి పేరు పెట్టేసి నీకు అర్థం కాదు కానీ డూప్లికేట్ కదండి. చీప్ పెట్టాడు ఉంచారు, ఎక్కడ చీరలు తెచ్చాడు అని జనాలందరికి తుక్కుని ఉంటారా. ఇవి చీరలు కదా, చీరలే డమ్మి చీరలు, చీరలే డమ్మి చీరలు. ముఖం వెళ్ళి అర్థంలో తీసుకోబా. నా చెప్తాను కొట్టుకొని చెప్పడం కలిసి శైలజ చీరలు భలే ఉన్నాయి తెచ్చినవి. రేట్లు తెలిస్తే అలా చెప్పింది పోయి మరాలు పోతాయి, అలా చెప్పింది పోయి మరాలు పోతాయి. అలా తెలిస్తే షాక్ అయ్యి కుళ్ళుకొని చచ్చిపోతావు.